ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. నా నామం నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్కజెల్లినైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను విడిచిపెట్టక ప్రతివాడు 100 రెట్లు ఫలము పొందును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద మనం అన్నీ సంపాదించుకుంటాం, కానీ దేనిని వదిలిపెట్టాం. నేను నా అనేది మనం సంపాదించుకోవడానికి కారణమవుతుంది. కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడతాం. మనం ప్రేమించే వాళ్ళ కోసం ఎన్నో త్యాగాలు చేస్తాం. ఎందుకంటే 24 గంటలు వారి గురించి ఆలోచిస్తాం. కాబట్టి మనం ఏదో ఒక కష్టం వచ్చేదాకా దేవుని గురించి ఆలోచించాం. కాబట్టి ఆయన కోసం ఏదైనా త్యాగం చేయవలసిన అవసరం రాదు. ఏదో దేవునికి ఒక 10 20 దేవునికిచ్చి అదేదో గొప్పగా భావించేవాళ్ళు దేవుని కోసం అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, భూముని, ఇండ్లని వదిలేస్తారా? ఒకవేళ ఇంట్లో వాళ్ళతో మనశ్శాంతి లేకపోతే వాళ్ళను వదిలేసి మనశ్శాంతి కోసం ఏదైనా చేస్తారేమో, కానీ దేవుని కోసం ఇళ్ళని, భూములను వదిలేటంతగా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు ఈ రోజుల్లో అస్సలు లేరు. అలా దేవుని కోసం సర్వం త్యాగం చేసే వాళ్ళల్లో సంఘ కాపరులు, సువార్థికులు, విశ్వాసులను ఎక్కడైనా చూసామా? అది ఆదిమ సంఘములో కానీ అప్పటి కాల శిష్యులు దేవుని కోసం సమస్తం అమ్మివేసి అపోస్తులు పాదాల దగ్గర పెట్టినట్లుగా చూడగలం. పేతురు, పౌలు, బర్నబా, తిమోతి, స్టెఫను ఇలా అపోస్తులు చేసినట్లు సమస్తాన్ని విడిచి తమ ప్రాణము సహితం లెక్క చేయకుండా దేవుని పని చేసేవాళ్ళని భూతద్దం పెట్టి వెతికినా దొరకట్లేదు. అయినా దేవుడు అందరినీ విడిచిపెట్టమని చెప్పాడంటే అది భౌతికంగా కాదు, మానసికంగా విడిచిపెట్టమని, దేవుని కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకూడదని, మన పుట్టుకకు కారణమైన దేవునికి కాకుండా మనం పుట్టిన తర్వాత ఏర్పడిన బంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన మనకి ఎలాంటి మేలు జరగదు. మనము దీవారాత్రములు దేవుని గురించి ఆలోచించేటప్పుడు ఇంకా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, పిల్లల గురించి మనం ఆలోచించాం. భూములు కొనాలి, ఇల్లు కట్టుకోవాలని ఆలోచించాం. మన హృదయము దేవుని మీద ఉన్నప్పుడు మనకు కావలసినవన్నీ 100% దేవుడు చూసుకుంటారు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మీ నిమిత్తం అన్నిటినీ విడిచిపెట్టగలిగిన హృదయాన్ని మీరు మాకు ఇవ్వండి. అది మానసికంగానైనా శారీరకంగానైనా
అట్టి బాధ్యత, అట్టి బలాన్ని, అట్టి ఆత్మీయతను మీరు మాకు ఇవ్వాలని మీ పాదాల యొద్ద ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను జ్ఞాపకం చేసుకోండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి మీరు ఇమ్మని, ఎవరికైతే మీరు ప్రేమించి గర్భఫలములు ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.